ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచల జనార్దన్, ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి కుటుంబ సభ్యులు నగరంలోని 2వ డివిజన్ బిల్లాల్ నగర్, కేశవరాజుగుంట ప్రాంతాలలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థిస్తూ ఈ నెల 13వ జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దామచల్ల అనిషలక్ష్మి, గుత్తా మాధవి, డాక్టర్ దామచల్ల హిమబిందు, దీపిక, మంజులతో పాటు 2వ డివిజన్ కూటమి నాయకులు పాల్గొన్నారు. గెలిపించండి. సైకిల్ ఫోటోస్ గెలిపించారు. ఇప్పుడు రోడ్డు సైకిల్ కావాలి కదండి. మీరు కూడా తప్పకుండా వేయండి, అందరికి చెప్పి వేయించండి. తప్పకుండా వేయాలి. పెన్షన్ కూడా 4000 చేశారు. థ్యాంక్ యూ అమ్మా. ఇంటి ముందు రోడ్డు ఎక్కించుకోవాలి కదా మనం. ఖచ్చితంగా ఓటే. దేనికి వేస్తావు ఓటు? దేనికంటే తప్పకుండా వేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పి వేయించండి అమ్మా. మీకు ఉద్యోగాలు వస్తాయి, చదువుకున్న వాళ్ళు అయితే పెన్షన్ వస్తుంది. చూస్తుంది భవిష్యత్తుకు గ్యారెంటీ అంటేనే బాబు గారే అని. మహాశక్తి పథకాన్ని ఇచ్చే మనసే వచ్చింది. మహిళకు ధైర్యం ఇది అండి. ఎదిగిన బిడ్డ భారం అంటూ దిగులే దేనికిలే. భవిష్యత్తుకు గ్యారంటీగా మనకు బాబే ఉన్నడులే. తెలుగుదేశం జెండలు బట్టి పిడికిలి ఎత్తాలి. మన ఆడబిడ్డల రక్షణ కోసం ముందుకు సాగాలి. ఆడబిడ్డనిదినే తెచ్చి అండగా ఉంటదిరా. ప్రతి నెలకు 1500 అందిస్తుంటదిరా. ఆడబిడ్డనిదినే తెచ్చి అండగా ఉంటదిరా. ప్రతి నెలకు 1500 అందిస్తుంటదిరా. ఈ జెండే అండ కదా, ఈ జెండే అండ కదా. ఎన్నియాలో
ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమంది ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. రెండోది, ఎంతమంది పిల్లలున్నా 15,000 సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది. చదువును మించిన ధైర్యం లేదు బాబుకు, అది తెలుసు. చదివే పిల్లల కండా దండగా మహాశక్తి ఉంది. తల్లికి వందనమంటూ సారు కదిలి వస్తుంటూ